నీ సామి రంగా నిజంగా చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అని చెప్పొచ్చు అన్న. లైక్ మనం ఎంతమంది సినిమా చూసాం బంగారాజ్ అన్న, సో అదే లుక్ లో ఉందన్న. అలాంటి ఒక ఫ్యామిలీ జోనర్ టచ్ అయ్యే చాలా ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా మీరు చూసుకోండి. సో మన ఇంటర్వ్యూ జోనల్ అన్న ఒక ట్విస్ట్ రిలీజ్ అవుతుంది, అరే ఇలా కూడా ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తాను. నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఇంటర్వ్యూలో అయిపోయిన టైంలో నిజంగా ఇంకా చూద్దాం అనుకుంటాం. సో మేము ఇంటర్వ్యూలో అయిపోయిన వచ్చే సినిమా అట్లా వస్తుంటే సినిమా స్టార్ట్ అయిపోయింది. అంత తొందర తక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి అట్లా ఆరంగంటే ఇంటర్వ్యూ అన్న. మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది అన్న, లైక్ మన ఫ్యామిలీ జోనర్కి బాగా కనెక్ట్. ఒక హీరోయిన్ వర్స్ హీరో ఉంటుంది. సో హీరో ఏడుస్తుంటాడు అన్న, మన నాగార్జున ఎమోషన్ బ్లాక్ మెయిల్ ఇస్తాం. మన లిటరల్గా మనం చైర్మన్ కొడితే ఏడుస్తాం అన్నమాట. సో తన ఎమోషన్ చాలా వర్కౌట్ చేశాడు. సో సాంగ్స్ చాలా బాగుంటుంది. బీజం అయితే వేరే లెవెల్ అన్న. సో క్లైమాక్స్ నువ్వు ఊహించబోయి ఇది ఏ సినిమా లేనట్టుగా ఉంది ఈ సినిమా. క్లైమాక్స్ లో బీజం చాలా వర్కౌట్ అయింది సినిమాకి, నిజంగా చాలా బాగుంది. అక్కడ నాకు డిసప్పాయింట్ ఏంటన్నా, విలన్ కొద్దిగా నాగార్జునని ఎక్కువ డామినేట్ చేస్తాడు. సో నాకు చాలా హట్టింగ్ అనిపించింది. ఎందుకంటే నాగార్జున అంటే చూసాను తన లుక్స్ అంతా వేరే లెవెల్ అన్న, కానీ హెయిర్ కటింగ్ మొత్తం సినిమా మొత్తం అదే లుక్ లో ఉంటుంది, చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ మన ప్రీ ఇంటర్వ్యూలో చాలా బాగుంటాయి. ఈ రెండు సీన్ల కోసం సినిమా చూడొచ్చు అనిపించింది అన్న నాకైతే. అంటే అల్లరి నరేష్ ప్లస్ రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు కదా, అదే ఎలా అనిపిస్తుంది? సో అల్లరి నరేష్ తమ్ముళ్ళ చేశాడు అన్న. నిజంగా తన ఇన్ని రోజుల్లో కామెడీ చేశాడు మన చాలా సినిమాలో, కానీ సినిమాలో నిజంగా పక్కడబందీగా ప్లాన్ చేసి అన్నని మంచి కరెక్ట్ ప్లేస్ లో పెట్టారు అనిపించింది. సో అల్లరి నరేష్ వల్ల నాగార్జున చాలా హైప్ వచ్చింది అన్న. సో నిజంగా అల్లరి నరేష్ చాలా సీన్ బాగా అనిపించింది. మన రాజ్ తరుణ్ కూడా అంటే కొద్దిగా అంటే నెగిటివ్ రోల్లో చూపించారు, అది కూడా బాగా వర్కౌట్ అయింది. సో నిజంగా నేను చెప్తున్నాను, అల్లరి నరేష్ మంచి బ్రేక్ వచ్చింది, రాజ్ తరుణ్ మంచి బ్రేక్ వచ్చింది. ఇద్దరు హీరోలు అయ్యి ఉండి కూడా నాగార్జునతో ఈ సినిమా ఒప్పుకోవడం, ఈ రోల్ ఒప్పుకోవడం చాలా బాగా అనిపించింది. సో వీళ్ళు ముగ్గురు కోసం నేను చెప్తున్నా, నాగార్జున కోసం, రాజ్ తరుణ్ కోసం, అల్లరి నరేష్ కోసం సినిమా చూడొచ్చు. వర్త అని చెప్పుకోవచ్చు అన్న, చాలా బాగుంది. నాగార్జున ఎంట్రీకి థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది మరి? అరే అసలు ఊహించమన్నా ఈ టైం నాగార్జున వస్తున్నా. అసలు మనం సహజంగా ఎట్లా అంటే హీరో ఇంట్రడక్షన్ అంటే ఏదో ఎలివేషన్ ఇస్తారు, కానీ అసలు మనం సడన్ గా వచ్చేస్తాడు వేరే లెవెల్ అనిపించి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం అంతా. చాలా బాగా థ్రిల్లింగ్ అనిపించింది. నాగార్జున ఎంట్రీ సీను, లైక్ ఇంటర్వెల్ సీను, లైక్ క్లైమాక్స్ సీన్ అయితే వేరే లెవెల్. మీ అంచనాలకు వదిలేస్తాను, చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఎలా అనిపించినాయి మరి? సాంగ్స్ అంత అనిపించలే, కానీ బీజం అయితే వేరే లెవెల్ అన్న. సో బీజం అయితే చాలా పక్కడబంది ప్లాన్ చేస్తే చాలా హిట్ మంచిగా అనిపించింది నాకైతే. నాగార్జున గారు యాక్టింగ్ లుక్ ఎలా అనిపించింది? నాగార్జున యాక్టింగ్ కన్నా కూడా తన డిజైనర్ చాలా బాగా అనిపించింది. హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపించింది. సినిమా మొత్తం సేమ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేశాడు. సో తన కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంటుంది. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో నాకు ఓవరాల్గా నచ్చింది ఏంటన్నా, బీజం చాలా బాగా నచ్చింది, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగా వచ్చింది. హీరోయిన్ అయితే వేరే లెవెల్ అన్న. అంటే హీరోయిన్ నెగిటివ్ వేలో చూపించారు. సహజంగా హీరో అంటే పాజిటివ్ ఉంటాయి, కానీ హీరోతో కుట్లాట బాగా వర్కౌట్ అయింది. సో వాళ్ళిద్దరి మధ్య లాస్ట్ కలవటాలు, నిజం వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ పండించడాలు సో సినిమాకి చాలా ప్లస్ అయింది అనుకోవచ్చు. మరి నాగార్జున గారికి ఒక మంచి హిట్ పడిందని అనుకోవచ్చా? నిజంగా నాకు అనిపించింది, ఎందుకు నాగార్జున బిగ్ బాస్ ఇట్లాంటి ఎందుకు చేస్తున్నాడు, మంచి సినిమాలు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఏముంది బాయ్ సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ట్విస్టులు బాయ్ నాకు అసలు ఎక్కువ అసలు యాక్చువల్ మనం అల్లనే చనిపోతారు అనుకుంటాము, కానీ చనిపోయిన తిరిగి లేస్తుంటాం.